భారత్పై అమెరికా టారిఫ్లను 18% తగ్గించడం వల్ల ఏ రంగాలకు ఉపయోగకరమనే వివరాలపై ఆర్థిక వ్యవహారాల నిపుణుడు రేవంత్ చలమల్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. భారత్పై ప్రతీకార సుంకాన్ని 18% తగ్గిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల భారత్కి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరనుందో మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు రేవంత్ చలమల మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు మోదీ ట్రంప్ సంభాషణల వల్ల ఇవాళ వాణిజ్య ఒప్పందం ఏదైతే తీసుకున్నారో దీనివల్ల భారత్కి లబ్ధి చేకూరుతుంది అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గ్లోబల్ టెన్షన్ మనకి ఈ పర్టికులర్ యుఎస్ టారిఫ్, ఒక రకంగా దాన్ని ట్రంప్ టారిఫ్గా పిలుచుకుంటూ ఉంటారు. ఒక ప్రతీకార సుంకాలు ప్రతి దేశం మీద వేయడం జరుగుతుంది. అండ్ చైనా మీద కూడా దాదాపుగా 100-150% వరకు కూడా సుంకాలను వేయటం అయితే మనం గమనించాం. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ రెసిప్రోకల్ టారిఫ్ని తగ్గించాలి అనే విధంగా మన ఇండియా అండ్ యుఎస్ ఈ రెండు దేశాలు కూడా గత రెండు సంవత్సరాలు దాదాపు 1.5 years నుంచి కూడా కంటిన్యూస్గా డిస్కషన్లోనే పార్టిసిపేట్ చేస్తుంది. కాకపోతే యుఎస్ దగ్గర నుంచి ఉండేటువంటి డిమాండ్స్ని మనం పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఫుల్ఫిల్ చేయలేకపోవటం వల్ల మనకి ఆ టారిఫ్ అనేది దాదాపుగా 50% వరకు కూడా వెళ్ళింది. ఆ బేసిక్ టారిఫ్ని 25% చేశారు. ఆ తర్వాత పెనాల్టీ టారిఫ్ 25%, ఆ రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు గాను ఏదైతే ఎక్స్ట్రా వేశారో దాన్ని కూడా రిమూవ్ చేస్తూ ఇప్పుడున్నటువంటి ఆ బేసిక్ టారిఫ్ ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్ 25% ఉందో దాన్ని కూడా 18%కి స్లాష్ చేశారు. ఒక రకంగా ఈ 18% స్లాష్ చేయడం కోసం మన భారతదేశం చాలా చర్యలు కూడా తీసుకుంది. మొన్న వచ్చినటువంటి బడ్జెట్ 2026లో చాలా మటుకు వచ్చినటువంటి పాలసీస్ యుఎస్ టారిఫ్ని సపోర్ట్ చేసే విధంగానే కనపడుతున్నాయి. ఒకవైపు న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి శాంతి 2025 యాక్ట్ను ఒకటి తీసుకొని వచ్చారు. 2008లో జరిగినటువంటి యుఎస్ ఇండియా న్యూక్లియర్ డీల్ దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కూడా హాల్ట్ పడిపోయింది. 2010లో వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, సప్లయర్సే బాధ్యత తీసుకోవాలనే ప్రమాదం జరిగితే అన్న దగ్గర నుంచి అది అక్కడే ఆగిపోవడం జరిగింది. 2025లో వచ్చినటువంటి ఆ శాంతి యాక్ట్ అనేది కొంత రిలీఫ్ ఇవ్వడం అయితే జరిగింది. సో దానివల్ల భారతదేశంలోకి కేవలం గవర్నమెంట్ సంస్థలే మాత్రమే కాకుండా బయట నుంచి కూడా యుఎస్ నుంచి కూడా సంస్థలు వచ్చి ఇక్కడ భారతదేశంలో స్మాల్ సైజ్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ని పెట్టడానికి అనుమతినిచ్చారు. అదేవిధంగా వాళ్ళు కొన్ని టెక్నాలజీస్ మిషనరీస్ని కూడా ఇండియన్ కంపెనీస్కి కూడా అమ్మొచ్చు అనే విధంగా కొన్ని పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా పర్టికులర్ రష్యన్ ఆయిల్కి సంబంధించి భారతదేశం కూడా మేము దాదాపుగా పర్చేజెస్ని ఆపేస్తాం లేదా పూర్తిగా ఆపేస్తాం అని ఒక మాట కూడా ఇవ్వటంతో మనకి ఈ ట్రేడ్ డీల్ అవ్వటం అనేది చాలా సులభంగా మారింది. కాకపోతే దీనివల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మనం $50-55 per barrel డిస్కౌంటెడ్ ప్రైజ్లో మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ని కొనేవాళ్ళం. ఇప్పుడు బ్రెంట్ లైవ్ ప్రైస్ ఏదైతే ఉందో దాదాపుగా $60-65 per barrel ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ తోటి మనం ఇక్కడి నుంచి కొనాల్సిన పరిస్థితికి వస్తుంది. దానివల్ల ఒక 10-15% వరకు కూడా మనకి ఎనర్జీ కాస్టింగ్ అనేది పెరగడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ఎనర్జీ కాస్టింగ్ పెరగడం వల్ల ఇప్పుడు వరకు ఏదైతే లో ఇన్ఫ్లేషన్ అనేది మనం గమనిస్తున్నాం భారతదేశంలో అది కొంతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అసలు మన ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ చాలా కట్ డౌన్ చేశారు. 4.8, 4.5 అలానే ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇంకా తక్కువగానే వస్తున్నాయి. గతంలో వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్స్ అయితే 1.8 అలానే వస్తున్నాయి కూడా. ఈ రష్యన్ ఆయిల్ పర్చేజ్ ఆపటం వల్ల మన ఇన్ఫ్లేషన్ దాదాపు ఒక 5.3% వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది ఒక చిన్న ఎస్టిమేషన్. సో దీని యొక్క ప్రభావం మనకి ఆటోమొబైల్ సెగ్మెంట్ మీద కొద్దిగా పడే అవకాశం మన భారీ ఎత్తున చెప్పడానికి లేదు కానీ కొద్దిగా. అట్ ద సేమ్ టైం మనకి ఫార్మాసిటికల్, మనం వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్స్ ఫార్మాసిటికల్. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఫార్మాసిటికల్ క్యాపిటల్ అని చెప్పొచ్చు ఈ ప్రపంచానికి. అమెరికాకి మనం చాలా సప్లైస్ని అయితే ఇస్తున్నాం. సో బేసిక్గా ఈ ఎనర్జీ కాస్టింగ్ పెరగడం వల్ల వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది వాళ్ళ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని చెప్పేసి. సో బేసిక్ ఎనర్జీ కాస్టింగ్ పెరగడం వల్ల వాళ్ళ ప్రాఫిటబిలిటీ ఏమైనా కొంత ఇంపాక్ట్ అవుతుందా అని ఒక చిన్నపాటి కన్సర్న్ మాత్రమే కనపడుతుంది. బట్ లాంగ్ టర్మ్లో అది కూడా మనం కొద్దిగా ఓవర్కమ్ చేయొచ్చు. హవెవర్ ఫార్మాసిటికల్ కంపెనీ కానీ ఏ కంపెనీ అయినా కానీ పెరుగుతున్నటువంటి కాస్టింగ్ డైరెక్ట్గా ప్రజల మీదకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు కాబట్టి వాళ్ళ రెవెన్యూస్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్లో కొద్దిగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనం ఏవియేషన్ ఇండస్ట్రీ రిలేటెడ్ చూసినట్లయితే ఈ మెయింటెనెన్స్ కావచ్చు, ఆపరేషన్స్కి సంబంధించి కావచ్చు,
వీటికి సంబంధించినటువంటి పార్ట్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొంతవరకు ఆ ట్యాక్స్ని తగ్గించే ప్రయత్నం అయితే అది చేశారు. సో బేసిక్ ఇప్పుడు మన ఇండియా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఒక రారాజులాగా ఎదుగుతోంది. గతంలో మనకి ఏవియేషన్ ఇండస్ట్రీ ఇంత బలంగా ఉండుండేది కాదు. కానీ ఇప్పుడు మన ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది బలంగా ఎదుగుతున్న తరుణంలో బోయింగ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, మన భారతదేశంలో బోయింగ్ లాంటి సంస్థల యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువనే వాడుతూ ఉంటారు. సో వాటి యొక్క మెయింటెనెన్స్, రిపేర్స్, ఆపరేషన్స్, MRO అని అంటారు. వాటన్నిటికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ని తగ్గించారు. బేసిక్ కస్టమ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో MCDs మొన్న వచ్చినటువంటి 2026 బడ్జెట్లో వాటన్నిటిని కూడా తగ్గించడం అయితే గమనించాం మనం. అండ్ దాంతోపాటుగా ఇంకొక చిన్న సమస్య ఏంటంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ ఒక డిమాండ్ ట్రంప్ గారు ఆల్రెడీ పెట్టారు. ఈ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ టారిఫ్ ఫ్రీ ఆల్మోస్ట్ 0 చేయాలని చెప్పారు. అసలు దానికి ఒప్పుకోరేమో అనుకున్నాం, కానీ మిల్క్ ప్రోడక్ట్స్ పర్టికులర్గా మిల్క్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఆల్మండ్స్ అవ్వచ్చు, యాపిల్స్ అవ్వచ్చు. సో అది బ్రాడర్ అగ్రికల్చరల్ సెగ్మెంట్ ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పడానికి అయితే లేదు, కానీ కొన్ని స్పెసిఫిక్ ప్రోడక్ట్స్కి మాత్రం అది కొద్దిగా హిట్ తీసుకునే అవకాశాలు అయితే ఫర్ ద టైం బీయింగ్ కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి 2047 సంవత్సరం వరకు కూడా డేటా సెంటర్స్ ఏవైతే ఇండియాలో సెటప్ అవుతాయో వాళ్ళకి ట్యాక్స్ హాలిడేలు కూడా ప్రకటించారు. సో బేసిక్గా దీనివల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే డేటా సెంటర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి రన్ అవుతూ ఉంటాయో వాళ్ళందరికీ కూడా మన భారతదేశంలో డేటా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పేసి ఒక వెసులుబాటు కల్పించినట్టుగానే కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో అమెరికాకి సంబంధించినటువంటి డీల్స్ని ప్లెయిన్గా డైరెక్ట్గా ఒప్పుకునే విధంగా కాకుండా అటు భారతదేశానికి కూడా రానున్న రోజుల్లో ఇది ఉపయోగపడే విధంగా కొద్దిగా చర్యలు తీసుకున్నట్టుగానే ఎక్కువగా కనపడుతోంది. సో ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో మన 2047 వికసిత్ భారత్ అని మనం అంటుంటాం కాబట్టి దానికి ఏ విధంగా అంటే ఎంత మేరకు యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది? సో బేసిక్ ఇప్పుడు వచ్చినటువంటి ట్రేడ్ డీల్లో మనం ప్రధానంగా గమనిస్తే మనకి న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కొద్దిగా ఈజ్ జరుగుతోంది. గత 20 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనకు న్యూక్లియర్ యూఎస్ డీల్ అయితే జరుగుతోంది. సో దానివల్ల మనకి 24/7 ఎనర్జీ ఎఫిషియన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకు డేటా సెంటర్లు పెట్టాలనుకుంటున్నారు. ఈ డేటా సెంటర్లు పెట్టాలి అంటే దానికి ఎక్కువగా కావాల్సింది మ్యాన్ పవర్ కంటే కూడా ఎనర్జీ రిసోర్సెస్. ఆ ఎనర్జీ రిసోర్సెస్ని మనం ఈ కోల్ వీటిల నుంచి తీసేటువంటి పరిస్థితులు యాజ్ ఆఫ్ నో లేదు. అండ్ క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ కూడా ఎక్కువ పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. సో దానికన్నా ఇదర్ ఒక న్యూక్లియర్ ఎనర్జీ కానీ లేకపోతే సోలార్ ఎనర్జీలు కానీ ఇటువంటివన్నిటిని కూడా కొద్దిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని కొద్దిగా ఈజీ చేస్తున్నారు. కాబట్టి మన దగ్గర నుంచి ఈ ట్రేడ్ డీల్ ద్వారా మన దగ్గర నుంచి డేటా సెంటర్స్ యొక్క సర్వీసెస్ని కొనడం ద్వారా మనకి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ యొక్క డబ్బులు మన భారతదేశంలోకి విపరీతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి లాస్ట్ 1.5 year నుంచి కూడా ఈ ట్రంప్ టారిఫ్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి మన భారతదేశంలో నుంచి FIAs, FDIs దాదాపుగా డబ్బులన్నింటినీ తీసుకొని బయటికి వెళ్ళిపోవటం వల్ల మన భారత రూపీ కూడా బాగా వీక్ అవటం అయితే గమనిస్తున్నాం. ఇండియన్ రూపీ బాగా డిప్రిషియేట్ అవుతుంది. దానికి గల ప్రధానమైన కారణాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు డాలర్ ఏమైనా బలపడుతుందా అన్నటువంటి కండిషన్గా డాలర్ ఏమో బలహీనపడుతోంది. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ రూపీ కూడా బలహీనపడుతుంది. ఇది యాక్చువల్గా డబుల్ వ్యామీ అని అంటారు. 2 విధాలుగా మనం డబ్బులు ఎక్కువగా తింటున్నాం. సో బేసిక్గా ఇప్పుడు వచ్చినటువంటి ఈ ట్రేడ్ డీల్ వల్ల మన భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా రావడానికి అవకాశాలు కూడా అద్భుతంగా కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం IT ఇండస్ట్రీ ఇప్పుడు మనం గమనించినట్లయితే డిజిటల్ ఇండియా 2.0 అనేది ఏదైతే ఉందో దానికి ఒక మంచి బూస్ట్ ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ని వీటన్నిటిని మన దగ్గర ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక విషయాన్ని క్లియర్గా గమనిస్తోంది. ఇండియాలో ప్రొడక్ట్స్ని తయారు చేయాలి, డిజిటల్ ప్రొడక్ట్స్ని. మొన్నటి వరకు కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని బూస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఇంకొక ప్రశ్న సార్, అంటే మేక్ ఇన్ ఇండియా విషయం వచ్చింది కాబట్టి ఈ ట్రేడ్ డీల్ మేక్ ఇన్ ఇండియాకి అంటే ఏ విధమైనటువంటి తోడ్పాటును అందిస్తుంది, ఏ విధంగా దోహదపడుతుంది? సో ఒక రకంగా గమనించాలి అని అంటే ఇది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి ఒక గండి కొట్టినట్టు, పూర్తిగా కాదు కొంత మేరకు. సో బేసిక్ ఇప్పుడు ఏంటి, US నుంచి ప్రోడక్ట్స్ మన భారతదేశంలోకి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ ఇప్పుడు మనమేమో అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు, భవిష్యత్తులో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఏం కాదు. ఇప్పుడు పర్టికులర్గా మనకి ఏవియేషన్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మెయింటెనెన్స్, ఇంజన్స్ వాటినైతే మనైతే మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పరిస్థితులు కాదు. వాటికి సంబంధించి కొద్దిగా వెసులుబాటును అయితే కల్పించింది. కాకపోతే ఈ డేటా సెంటర్స్ ఎటువంటి అయితే ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశంలోనే కొద్దిగా సెటప్ చేయడం వల్ల మన భారతదేశం గ్లోబల్గా కనెక్ట్ అయ్యి మన ఎకానమీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనకు అద్భుతమైన అవకాశాన్ని కూడా క్రియేట్ చేస్తోంది. సో బేసిక్గా మేక్ ఇన్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆటోమొబైల్ సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు అది పెద్ద స్థాయిలో మనకేం ఇంపాక్ట్ చేయదు.
దాని యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మన ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ మీద ఈ ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ అనేది పెద్దగా లేదు. మన దగ్గర లేని టెక్నాలజీ మనం గమనిస్తే దేని తీసుకొచ్చారు, న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ తీసుకొచ్చారు. న్యూక్లియర్ ఎనర్జీ మొన్నటి వరకు అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో మాత్రమే ఉంది. పర్టికులర్గా NPCL అనుకుంటా వాళ్ళు ఎక్కువగా కంట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయడం వల్ల మనకి LT అవ్వచ్చు, లేకపోతే టాటా కంపెనీలు అయి ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి న్యూక్లియర్ మ్యానుఫ్యాక్చరింగ్ రియాక్టర్స్ ఉంటాయి కదా, ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ స్మాల్ సైజ్ న్యూక్లియర్ రియాక్టర్స్ని కొనుక్కొని వాళ్ళు సెటప్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ రియాక్టర్స్ మన భారతదేశంలో జరగకపోవచ్చు, కానీ ఆ రియాక్టర్స్ని వాడి భారతదేశానికి కావాల్సినటువంటి ఎనర్జీ సప్లైని పెంచే విధంగా అది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు మాట్లాడుతున్నప్పుడు గమనించింది, ఇప్పుడు మనం ప్రపంచ దేశంలో US లాంటి దేశం దగ్గర నుంచి మనము ఈ క్రూడ్ ఆయిల్ కొనటం వల్ల 10 to 15% వరకు కూడా ఎనర్జీ కాస్టింగ్ పెరుగుతుందని మాట్లాడుతున్నాం. ఎట్ ద సేమ్ టైం ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ మన భారతదేశంలోనే పెట్టి ఎనర్జీ జనరేషన్ మన భారతదేశంలోనే జరుగుతున్నప్పుడు రానున్న రోజుల్లో ఈ ఎనర్జీ స్కేర్సిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం చేసుకున్నటువంటి డీల్ ఏంటి, ఆ రియాక్టర్స్ రిలేటెడ్ ప్రైసింగ్ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయటము, లేదా ప్రపంచ స్థాయి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ న్యూక్లియర్ కంపెనీస్ని తీసుకొని వచ్చి మన భారతదేశంలో న్యూక్లియర్ ప్లాంట్స్ని సెటప్ చేసే విధంగా చేయటము. సో ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ సమస్య చాలా చిన్నది, మేబీ టెంపరీగా ఉంటుందేమో. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నీ కూడా సెటప్ అయిపోయి ఎనర్జీ ఫ్లోని క్రియేట్ చేసేందుకు కొంత సమస్య ఉంటుందేమో. బట్ రానున్న రోజుల్లో ఒక విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, రాబోయే తరమంతా కూడా కంప్లీట్గా ఈ డిజిటల్ మీద నడిచేటువంటి వ్యవస్థ. ఇప్పుడు దాన్ని రన్ చేయడం కోసం పెద్ద స్థాయి డేటా సెంటర్లు, దానికి ఎక్కువ ఎనర్జీ రిఫార్మ్స్, ఇవన్నీ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఎలాన్ మస్క్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు, జీరోదా ఫౌండర్తో చేసినటువంటి ఇంటర్వ్యూలో. రానున్న రోజుల్లో ఈ జెన్జీ రానున్న తరాలు అన్నీ కూడా పూర్తిగా ఆన్లైన్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. యొక్క ఉపయోగం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, దానికి ఎక్కువ డేటా సెంటర్లు అవసరం పడుతూ ఉంటుంది. ఆ డేటా సెంటర్స్కి ఎంతో ఎనర్జీ అవసరం అయితే ఉంది. ఆ ఎనర్జీకి ఒక రిఫార్మ్ కింద మన న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే మన దగ్గర సెటప్ చేయబోతున్నారో ఈ స్మాల్ సైజ్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్, డెఫినెట్గా ఇంకో రకంగా అది బెనిఫిట్ అవుతుంది. హవెవర్ సోలార్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన భారతదేశం ఇప్పుడు ముందడుగులోనే ఉంది. ప్రపంచ స్థాయిలో కంపేర్ చేసినప్పుడు సోలార్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశం ఇప్పుడు పై చైర్లో మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మన సోలార్ ఇండస్ట్రీ కూడా ఒక రకంగా ముందుకు పుంజుకునే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద మోర్ ఎనర్జీ రిక్వైర్మెంట్. సో రానున్న రోజుల్లో మనకి ఇవన్నీ కూడా సెగ్మెంట్స్ ఏవైతే న్యూ ఎనర్జీ, న్యూ టెక్నాలజీ, ఇవన్నీ కూడా భారతదేశానికి ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రానున్న రోజున మేబీ డైరెక్ట్గా ఒక డేటా సెంటర్ ఉద్యోగాల్ని క్రియేట్ చేయలేకపోవచ్చు, కానీ ఆ డేటా సెంటర్ చుట్టూతా ఉండేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఆ డేటా సెంటర్స్కి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ అప్లై చేసేటువంటి, ఇప్పుడు మన దగ్గర డేటా సెంటర్లో పెడుతున్నప్పుడు దానికి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ని కూడా మన భారతదేశంలోనే తయారు చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. అటువంటి టైంలో దాని చుట్టూతో కూడా కొంత ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది. ఏవియేషన్ ఇండస్ట్రీ బలపడుతోంది. గతంలో మన భారతదేశంలో పెద్ద స్థాయిలో ఏవియేషన్ లేదు. 2020 సంవత్సరం కోవిడ్ తర్వాత విపరీతమైన ఫ్లైట్ ట్రావెల్స్ పెరిగాయి. ఒకప్పుడు మనకి ఫ్లైట్ ట్రావెల్ అని అంటే అబోవ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే ట్రావెల్ చేసేవారు. ఈరోజు మధ్యతరగతి, సర్ప్రైజింగ్లీ మన డైలీ కూలీ చేసుకునే వాళ్ళు కూడా ఫ్లైట్లో ట్రావెల్ చేయగలుగుతున్నారు. అస్సాం నుంచి ఇండియాలో హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి ఫ్లైట్ని వాడుతున్నారు. ఏవియేషన్ ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అవుతోంది. ఇప్పుడు బోయింగ్ లాంటి సంస్థలు వచ్చి ఇక్కడే మెయింటెనెన్స్, ఆపరేషన్స్ అండ్ రిపేర్స్ లాంటి సెటప్ అన్ని పెట్టినప్పుడు కొత్త ఉద్యోగ కల్పన జరుగుతోంది. మీరు గమనిస్తే వచ్చినటువంటి బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ప్రాధాన్యత చూపడుతున్నారు. అది కేవలం ఈసారి వచ్చిన బడ్జెటే కాదు, 2025 సంవత్సరంలో ఉన్నటువంటి బడ్జెట్లో కూడా మేము ఇంటర్న్షిప్స్ కోసం అవసరమైతే కంపెనీస్కి మేమే సపోర్ట్ కూడా ఇస్తాము. ఇక్కడ భారతీయ యువతికి ఇంటర్న్షిప్స్ మీరు ప్రొవైడ్ చేయాలి, దానికి కొంత సబ్సిడీనో లేకపోతే శాలరీ రూపంలో మేమే పే చేస్తాము అని కూడా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మన దగ్గర యువత కావాల్సినంత ఉంది, కాకపోతే ఆ యువత దగ్గర స్కిల్ లేదు. ఈరోజు భారతదేశంలో ఉద్యోగాలు లేక కాదు, భారతదేశంలో ఉద్యోగాలు ఉన్నాయి కానీ స్కిల్డ్ లేబర్ అవైలబిలిటీ లేకపోవటం వల్ల ఉద్యోగాలు దొరకట్లేదు. మన భారతదేశం అభివృద్ధి చెందుతోంది. ఎటువైపుగా అభివృద్ధి చెందుతోంది? జొమాటో డెలివరీ బాయ్స్గా, ర్యాపిడో డ్రైవర్స్గా, అటువైపుగా అంటే గిగ్ వర్కర్స్ని పెంచుతోంది, కానీ స్కిల్డ్ బేస్ లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఈ రోజు వస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ ఇండియా 2.0, ఇదంతా కూడా స్కిల్ రిలేటెడ్. ఏవియేషన్ ఇండస్ట్రీ, ఇదంతా కూడా స్కిల్ రిలేటెడ్. రానున్న రోజుల్లో ఎవరైతే యువత వీటన్నిటిని అడాప్ట్ చేసుకొని ఇప్పుడు 2026 బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి దాన్ని మనం గమనించినప్పుడు స్కిల్ డెవలప్మెంట్, అడ్వాన్స్మెంట్, భారతదేశం పూర్తిగా ఇక్కడి నుంచి
అడ్వాన్స్మెంట్ టువర్డ్స్ ద డిజిటల్ ఇండియా వైపుగా ఫోకస్ పెడుతోంది. మనం గమనిస్తే ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ పర్టికులర్గా ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసింది, కానీ మన భారతదేశం స్టాక్ మార్కెట్ కూడా మాత్రం వీక్నెస్లోనే తణుకులాడుతుంది. దానికి గల కారణం ఆఫ్కోర్స్ మనకి ట్రేడ్ డీలే. ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు నిఫ్టీ మార్కెట్ ఓపెన్ కాకముందే 1000 పాయింట్లు పెరిగింది, దాదాపుగా 4% పెరిగింది, అది కూడా సాల్వ్ అవుతుంది. సో బేసిక్ దీని అంతటికి ప్రాబ్లం ఏంటి, అమెరికాలో ఏమో ఏఐ టెక్నాలజీ ఉంది, మిగతా దేశాలు కూడా ఏఐ టెక్నాలజీనో లేకపోతే రకరకాల టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడం ముందరికి వెళ్తూ ఉన్నాయి. మనం మాత్రం ఆ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ ట్రెడిషనల్ పద్ధతుల్లోనే ఉండిపోయాం. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఎటువంటి ఉద్యోగాలు ఎక్కువగా క్రియేట్ అవుతాయి, నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే డిజిటల్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటామో, మనం ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది ఇండియాలోనే మొదలు పెడతామో, అప్పుడు మన భారతదేశం అభివృద్ధి చెందడం కూడా అవకాశం దొరుకుతుంది. మీరు గమనిస్తే మనకి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఒక రకంగా సాఫ్ట్వేర్ లేబర్ అంటాం, మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళల్లో భారతీయులే ఎక్కువ, కానీ మన భారతదేశంలో లేరు వాళ్ళు. సో మన దగ్గర అటువంటి హై స్కిల్డ్, హై ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నప్పటికీ కొంతవరకు మన భారతదేశంలో ఎటువంటి ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. మనం అందుకే గమనిస్తే ఈ సంవత్సరం పోయిన 2025 సంవత్సరంలో భారతదేశం జీమెయిల్ లాంటి సర్వీసెస్ని వాడకుండా జోహోను వాడటం మొదలుపెట్టింది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ప్రమోటింగ్ ఇండియన్ డిజిటల్ ప్రోడక్ట్. మన దగ్గర 130-140 కోట్ల భారతీయులు ఉన్నారు. 10 కోట్ల మంది మన ఇండియా నుంచి తయారైనటువంటి ఒక ప్రోడక్ట్ని వాడకంలోకి తీసుకొచ్చినా కానీ అదొక గ్లోబల్ ప్రోడక్ట్గా ఎవాల్వ్ అవడానికి అవకాశం దొరుకుతుంది. కేవలం ఏదో ఒక రెగ్యులర్ చిన్న చితకా ప్రోడక్ట్స్ కాదు, ఇక్కడ నుంచి ప్రపంచ స్థాయి వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ మన భారతదేశంలో తయారు చేయాలి, దాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయాలి అనే ఒక ఉద్దేశం క్లియర్గా మన భారతదేశ ప్రభుత్వానికి కనపడుతోంది. మన బ్యాడ్ అని అనుకోవాలి ఒక రకంగా. 1955 టైం కల్లా కూడా చైనా లాంటి ఎకానమీ లిబరైజ్ అయిపోయింది. అప్పటి వరకు కూడా భారతదేశం, చైనా ఒకే రకంగా ప్యారలల్ ఎకానమీసే. 1955 తర్వాత వాళ్ళు లిబరలైజ్ అయ్యి వాళ్ళు గ్లోబల్ ఎకానమీని వాళ్ళ చైనాలోకి ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి 1991 వరకు మనం తీసుకొని రాలేకపోయాం. మనం ఒక రకంగా వాళ్ళతో కంపేర్ చేస్తే 40 సంవత్సరాలు వెనకబడ్డాం. అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ అప్డేటెడ్ టెక్నాలజీస్ మన భారతదేశంలోకి ఇన్వైట్ చేయలేకపోతే మనం ఇంకా వెనకబడ్డ దేశంగానే ఉండిపోతాం. ఇక్కడ ఇంకో చిన్న మాటగా చెప్పుకోవాలి, మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో 3వ 4వ అతిపెద్ద దేశంగా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో కావట్లేదు అనే విషయం ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు, ప్రపంచానికి తెలుసు ఈ విషయం. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డెవలప్ అవ్వాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి యువత ఒక జొమాటో డెలివరీ బాయ్ గాను, ర్యాపిడో డెలివరీ బాయ్గా ఉంటేనే అది పెరగదు. మన దగ్గర ప్రపంచ స్థాయి వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఆ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా భారతదేశంలో ఏ రోజైతే డెవలప్ జరుగుతుందో ఆ రోజు మన దగ్గర ఉన్నటువంటి యువత కూడా దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ని తీసుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నప్పుడు ఆ స్థాయి జీతాలు మన భారతీయులకు రావడం జరుగుతుంది. అప్పుడు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా గ్రో అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఏదైతే మూవ్ జరుగుతుందో పర్టికులర్గా ఈ ట్రేడ్ డీల్ అనే అంశం తీసి పక్కకు పెట్టినప్పటికీ మొన్న జరిగినటువంటి బడ్జెట్ గురించి చాలా క్లియర్ స్టాండ్స్లో ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదు అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇది యాక్చువల్లీ ప్రజా బడ్జెట్. నేను గవర్నమెంట్కి ఫేవరబుల్ పర్సన్ అయితే కాదు, నేను కేవలం ఒక స్టాక్ మార్కెట్ పర్సన్. నేను అది ఎకానమీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందని మాత్రమే చూస్తుంటాను. ఒక ట్రెడిషనల్గా ఏదో ఒకటి ఫ్రీగా ప్రజలకు పంచేదానికంటే కూడా ప్రజలకు ఉద్యోగ కల్పన ఇవ్వడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటి మీద ఎక్కువగా కేంద్రీకరించారు, స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కేంద్రీకరించారు. రానున్న రోజుల్లో భారతదేశానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మారే అవకాశాలు ఉంటాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ మనం వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టెడ్ టు ద అమెరికా. ఇప్పుడు టెక్స్టైల్కి సంబంధించి టెక్స్టైల్తో పాటు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆక్వాకల్చర్ కానీ టెక్స్టైల్ కానీ ఈ రెండింటికి సంబంధించి ఎట్లా బెనిఫిట్గా ఉంటుంది సార్ ఈ ట్రేడ్ డీల్? సో బేసిక్గా ఎప్పుడైతే ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ జరిగిందో ఆక్వా రిలేటెడ్ ఇండస్ట్రీ బాగా ఇంపాక్ట్ అయింది. చాలా మంది దుకాణాలు మూసుకునే పరిస్థితులు కూడా దిగజారిపోయారు. మనం వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆక్వా ఎక్స్పోర్టర్స్, టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ కూడా మనం. సో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మీద మనకి ఏదైతే 50% టారిఫ్ పడ్డదో అది బంగ్లాదేశ్, మన పక్కన నుండి బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్కి అడ్వాంటేజ్గా మారింది. మన కంట్రీ దానికి బాగా సఫర్ అయింది. సో బేసిక్గా ఇప్పుడు వచ్చినటువంటి ట్రేడ్ డీల్ వల్ల ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి టారిఫ్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ టారిఫ్ ఇంకా మోర్ అట్రాక్టివ్ అయింది. సో అమెరికన్ మాల్స్లో మన బట్టలు ఇంకా ఎగురుతూనే ఉంటాయి. సో బేసిక్గా ఈ తగ్గుతున్నటువంటి టారిఫ్ వల్ల ఏవైతే కాంపిటేటివ్ కంట్రీస్ ఉన్నాయో మనకి వాళ్ళకంటే తక్కువ టారిఫ్ ఈరోజు మన మీద పడ్డది. సో దీనివల్ల మన సేల్స్ అని మరింతగా బూస్ట్ అయ్యే అవకాశం మనకి ఎక్కువగా కనపడుతుంది. అండ్ ఆక్వా రిలేటెడ్ అవ్వచ్చు, అగ్రికల్చర్ టెక్స్టైల్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇదంతా కూడా. కానీ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనకి పెద్దగా కంటికి కనిపించవు, కానీ మనకి అందులో పనిచేసే వాళ్ళు ఎక్కువ.
అది మనకి గ్రౌండ్ లెవెల్, అంటే అవి లార్జ్ స్కేల్ కంపెనీస్ కాదు, స్మాల్ స్కేల్ కంపెనీస్, బట్ మేజర్ ఎక్స్పోర్ట్స్ని ప్రపంచ దేశాలకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. దాని మీద డిపెండ్ అయి బతికే వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీ రంగంలో విపరీతమైన ఉద్యోగ కోతలు ఏర్పడ్డాయి. ఉండేటువంటి ఎంప్లాయీస్ని తీసేయడం మొదలుపెట్టారు. ఉద్యోగ కొరత ఏదైతే ఇప్పుడు ఏర్పడ్డదో అదంతా ఫుల్ఫిల్ అవ్వటమే కాకుండా ఇప్పుడు తక్కువ టారిఫ్ మన మీద విధించడం వల్ల, వేరే దేశాలతో మన కాంపిటీటర్స్తో పోలిసి తక్కువ టారిఫ్ మన భారతదేశం విధించడం వల్ల అది ఇంకా ఎక్కువ ఉద్యోగ కల్పనకి దారితీస్తుంది. సో బేసిక్గా రానున్న రోజుల్లో ఇదంతా కూడా మంచిగా దారితీస్తుంది. మనకి ఇందులో జరిగినటువంటి ఒకే ఒక్క బ్యాడ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే రష్యా. సో బేసిక్గా మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రష్యాతోటి సత్సంబంధం మెయింటైన్ చేస్తున్నాం. ప్రతిసారి సమస్యల్లో ఉన్నప్పుడు రష్యా మనకు తోడుగా ఉంది. కాకపోతే ఇప్పుడు మన భారతదేశం ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ చూసుకోవాల్సింది ఇప్పుడు భారతదేశానికి, భారతదేశ ప్రజలకి ఏదైతే అవసరమో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫర్ ద టెంపరీ టైం బీయింగ్ మనకి ఇంక ఆప్షన్ లేదు అన్న కండిషన్లో ఈ ట్రేడ్ డీల్ అనేది జరిగినట్టుగా కనపడుతుంది. బట్ రానున్న రోజుల్లో ఇది మాత్రం డెఫినెట్గా మన భారతదేశాన్ని ఒక సూపర్ పవర్గా, ఒక సూపర్ ఎనర్జీగా మార్చడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ ఇప్పుడు మనం నెట్ ఎనర్జీ ఇంపోర్టర్స్గా ఉన్నాం. ఈ న్యూక్లియర్ ఎనర్జీ అవ్వచ్చు, అండ్ ఈ డేటా సెంటర్స్కి కావాల్సినటువంటి ఎనర్జీని ఎక్స్ట్రా క్రియేట్ చేయడంలో పార్టిసిపేట్ చేసి సోలార్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, ఈ గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తానికి కూడా భారతదేశం లీడింగ్ అవ్వచ్చు. ఇప్పటి వరకు యుఏఈ కంట్రోల్ చేస్తుంది క్రూడ్ ఆయిల్. రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీని మన భారతదేశం కంట్రోల్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. అఫ్ కోర్స్ దానికి సంబంధించిన సేఫ్టీ నామ్స్ అవన్నీ కూడా ఇప్పుడు గ్లోబల్ స్టాండర్డ్స్కి ఈక్వలైజ్ చేశారు. ఆ శాంతి 2025 యాక్ట్ ఏదైతే తీసుకొని వచ్చారో గతంలో మన భారతదేశం చాలా స్ట్రింజెంట్గా ఉండేది. దానికి గల కారణం భూపాల్ గ్యాస్ ట్రాజడీని దృష్టిలో పెట్టుకొని 2010లో కొద్దిగా స్ట్రింజెంట్ చేశారు. సో దానివల్ల కొంత వెనకబడ్డాం ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో. ఇప్పుడు ఈ శాంతి 2025 యాక్ట్ ఏదైతే వచ్చిందో డిసెంబర్లోనే వచ్చింది. అది కూడా ట్రేడ్ డీల్ కోసమే తయారు చేశారు ఒక రకంగా. ఇవన్నీ కూడా మనకు ముందుగా అర్థం కాలేదు. కానీ ఈరోజు ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వాటన్నిటిని గమనిస్తే ఈ జరిగినటువంటి బడ్జెట్ 2026 కానీ, శాంతి 2025 యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా లేకపోతే రష్యా దగ్గర నుంచి నిదానంగా ఇంపోర్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తగ్గించడం కానీ ఇదంతా ట్రేడ్ డీల్కి ఫేవర్ చేసే విధంగా చేశారు. సో ఇది ఒక్కరోజు వన్ సింగిల్ నైట్లో చేసినటువంటి యాక్ట్ కాదు. సో బేసిక్గా స్టెప్ బై స్టెప్ ఇండియన్ రిఫార్మ్స్ను దృష్టిలో పెట్టుకొని ఎటువైపుగా మార్చాలని చెక్ చేసుకుంటూ 1 సంవత్సర కాలం పాటు వర్కౌట్ చేసిన తర్వాత ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి భారతదేశం ఒక రకంగా ముందడుగేసింది. అయితే ఈ ఈఓకి సంబంధించి యూరోపియన్ యూనియన్ ఈకి సంబంధించి ఆ ట్రేడ్ డీల్కు సంబంధించిన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది ఈ ట్రేడ్ డీల్ పైన ఏమన్నా అంటే అమెరికాకి ఏమైనా భయం లాంటిది పుట్టించిన అవకాశం ఏమైనా ఉందా సార్? సో డెఫినెట్గా అండి. ఇప్పుడు బేసిక్గా రిసెషన్ అనేది ఒకటి కొత్త దారులను ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు నీళ్లు వస్తూ ఉన్నాయి, వరద వస్తూ ఉంది, ఒక ప్రవాహం వెళ్తూ ఉంది. ఒక గేట్లు ఎంతవరకు ఆపగలుగుతాయి? యుఎస్ ట్రేడ్ డీల్ వేరే దేశాలతో జరిగేటువంటి ట్రేడ్ డీల్స్ని ఎంతవరకు ఆపగలుగుతుంది? సో బేసిక్గా వాళ్ళకు కూడా అర్థమైంది మనం మరీ స్ట్రింజెంట్గా ఎక్కువగా ఉండటం వల్ల మనమే అవకాశాలను కోల్పోతాం, మనం ప్రపంచానికి దూరం అవుతున్నాం. EU ట్రేడ్ డీల్ జరిగినప్పుడు ఈవెన్ యుఎస్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి, ఇది ఫెయిర్ కాదు, మీరు ఇట్లా ట్రేడ్ డీల్ చేసుకుంటారు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ యూనియన్ అమెరికాకి దగ్గర, మనకి కాదు. నాటో కూటమి మొత్తం కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, మనకి కాదు. అటువంటి కూటమిలు అన్నీ వచ్చి భారతదేశంతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనకి ట్రేడ్ డీల్ జరగకముందు భారతదేశం ఎలా ఉందో ఈ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత డబల్ ఇంజన్ స్పీడ్తో భారతదేశం ముందుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకు? మనం గతంలో ట్రేడ్ డీల్ ఏమి జరగనంత వరకు రిలాక్స్డ్గా అమెరికాకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాన్ని మాత్రమే నమ్ముకొని మన ఇంజన్ నడిపాం. కానీ అమెరికా ఎప్పుడైతే ట్రేడ్ శాంక్షన్స్ని విధించి ట్రేడ్ డీల్కి సంబంధించి టారిఫ్లు మన మీద భారాన్ని మోపిందో ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో మన యూకేతో ట్రేడ్ డీల్ చేసాం, EUతో ట్రేడ్ డీల్ చేసాం, ఎన్నో దేశాలతో ట్రేడ్ డీల్ చేస్తున్నాం. ఎప్పుడు చైనా భారతదేశం కొట్టుకునేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇండియా చైనా కూడా మాట్లాడుకునే పరిస్థితులకి మనం ఇదయ్యాం. సో ఒక రకంగా వాళ్ళు క్లోజ్ చేసిన తర్వాత నీళ్లు దాని యొక్క పాయను దానికంటే అది ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటుందో మనం మరిన్ని పాయలను ఏర్పాటు చేసుకున్నాం, మరిన్ని దారులను ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల 2027, 2028 సంవత్సరం దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేది 2027 తర్వాతనే. సో బేసిక్గా దాని యొక్క ఇంపాక్ట్ 2027 మిడ్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఈ US ఇండియా ట్రేడ్ డీల్ ఇవాళ నుంచి దాదాపుగా మనకు అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ 2026 సంవత్సరంలో, యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్కి సంబంధించిన ఇంపాక్ట్ మనకు 2027 సంవత్సరంలో డబల్ ఇంజన్ లాగా మన భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఇండియన్ ఎకానమీని చాలా ముందరికి తీసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్
నార్మల్గా అంటే సాధారణ పౌరుడికి మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడు వినిపిస్తుంది అంటే బంగారం ధర సో ఇప్పుడు కొంత తగ్గినా కూడా అంటే ఇప్పుడు ఉన్నది కూడా బాగా రేట్ ఉంది సో ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాన్ని ఏమైనా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. సో బేసిక్గా బంగారానికి సంబంధించి ఒక విషయం అర్థం చేసుకోవాలి. బంగారానికి ఒక రకమైన ఆకలి ఉంటుంది. దాని యొక్క ఆకలి ఏంటి అంటే అన్సర్టినిటీ, యుద్ధ వాతావరణం, గ్లోబల్గా ఉండేటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీలు, ఇవన్నీ కూడా బంగారానికి ఆహారం లాంటివి. అటువంటి టైంలో గోల్డ్ అనేది బాగా పెరుగుతుంది. దానికి తోడు మన భారతదేశంలో రూపీ విలువ బాగా డిప్రిషియేట్ అవ్వటం కూడా బంగారం విలువ భారతదేశంలో బాగా పెరగడానికి ఒక కారణంగా మారింది. అసలు రూపీ ఎందుకు డిప్రిషియేట్ అయింది? మన దగ్గర నుంచి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ల నుంచి కానీ ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ ట్రేడ్ డీల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అప్పటి వరకు మనం ఎందుకు తిరిగి రావాలన్న ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు, మీరు ఎందుకు నష్టపోవాలన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. డబ్బులు వెనక్కి తీసుకుపోవడం వల్ల మన రూపీ విపరీతంగా బలహీనపడ్డది. ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అయింది, డాలర్ సప్లైని చేసింది మన దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ నుంచి, కానీ అది రూపీ డిప్రిషియేషన్ని మాత్రం ఆపలేకపోయింది. సో ఇంత ఇన్స్టేబిలిటీస్ ఉన్నప్పుడు సహజంగానే మనకి బంగారం యొక్క విలువ బాగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం అదొక్కటే పాయింట్లో కాకుండా బ్రిక్ నేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇతరతర దేశాలైనా అయి ఉండొచ్చు. ఈ 2022 రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యం ఏదైతే జరిగిందో ఆ 2022 రష్యా వార్ టైంలో రష్యాకు సంబంధించిన డాలర్ రిజర్వ్స్ని ఆపేయటంతో అమ్మో డాలర్ రిజర్వ్స్ మనం పెట్టుకుంటే వీళ్ళు ఎప్పుడైనా మన రిజర్వ్స్ మీద శాంక్షన్లు విధిస్తారు, ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకి దెబ్బతినే అవకాశం ఉంటుందన్న భయంతో అందరూ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ వాస్తవాన్ని ఇంకో రకంగా గమనించాలి. మనకి టోటల్గా 2024 సంవత్సరంలో గోల్డ్ యొక్క రిజర్వ్స్ సెంట్రల్ బ్యాంక్స్ దాదాపుగా 1000 టన్నులు కొంటే 2025లో 850 టన్నులు కొన్నది. ఈ ప్రపంచ బ్యాంకులు గోల్డ్ కొంటున్నాయి కదా, గోల్డ్ విలువ పెరిగిపోతుంది అన్న కంగారులో నియర్ టు జీరో ఉండేటువంటి రీటైల్ పార్టిసిపేషన్ గోల్డ్ బయ్యింగ్లో వాళ్ళు దాదాపుగా ఈటీఎఫ్లు ఆన్లైన్ గోల్డ్ బయ్యింగ్ని దాదాపుగా 2000 టన్నులకు తీసుకెళ్లారు. 2024లో 1000 టన్నులు కొనేవాళ్ళు 2025కి వచ్చేసరికి 2000 టన్నులు. అది మన సెంట్రల్ బ్యాంక్ కంటే ఎక్కువ కొంటున్నాం. సో బేసిక్గా దానివల్ల గోల్డ్ పెరిగింది. గోల్డ్ పెరగడానికి అన్సర్టినిటీ అనేది ఒక చిన్న భాగం అయితే, మేము ఎక్కడ ఈ బంగారాన్ని కొనలేమేమో అన్న ఒక భయం ప్రజల్లో ఏదైతే ఉందో అది మరింతగా పుష్ చేసింది బంగారాన్ని. సో బంగారం ఇప్పుడు ఏదైతే ప్రైజ్లో ఉందో అది యాక్చువల్గా ఉండాల్సిన ప్రైజ్ కాదు. సెంట్రల్ బ్యాంకులు కొనటం వల్ల క్రియేట్ అయినటువంటి బయ్యింగ్ ఏదైతే ఉందో అది ఈ ప్రైస్లో ఉంచదు. అండ్ ఇప్పుడున్నటువంటి ఏదైతే న్యూస్ ఫ్లోట్ అయిందో అది బంగారాన్ని మరింత స్లో డౌన్ చేసే అవకాశం ఉంది. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా బంగారం స్లో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రూపీ బలపడటం మొదలుపెట్టినా ప్రపంచంలో 1% పెరిగితే ఇక్కడ రూపీ 1% పడ్డట్టయితే అంటే కూల్ ఆఫ్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మళ్ళీ న్యూట్రల్ అయిపోతుంది. సో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈ అన్స్టెబిలిటీస్ ఏవైతే ఈ ట్యాక్స్ రిలేటెడ్ సమస్యలన్నీ కూడా కొద్దిగా సాల్వ్ అవుతూ ఉంటాయో అది మరింత బంగారాన్ని కూల్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా కూడా రష్యాకి దూరమైన ఉద్దేశంతో రష్యా గనక ఉక్రెయిన్తో యుద్ధం చేయడం ఆపేసినా కానీ బంగారం మరింతగా కూల్ ఆఫ్ అవుతుంది. సో బంగారానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి గండి కొట్టే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అటు సిల్వర్కి కావచ్చు, సిల్వర్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్, సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్, అది డిఫరెంట్ బాల్ గేమ్. కానీ బంగారం మాత్రం అన్సర్టనిటీని బేస్గా తీసుకొని పెరగడం దానికి ఒక అలవాటు. సో ఇప్పుడున్నటువంటి ప్రైస్ ఏదైతే ఉందో దాని నుంచి పెద్ద స్థాయిలో డీవియేషన్ వస్తుంది నేను బలంగా నమ్మట్లేదు. కాకపోతే ఎవరైతే పెట్టుబడులు ఆల్రెడీ పెట్టున్నారో వాళ్ళు భయపడి అమ్మటం వల్ల ఇప్పుడు బంగారం ఎక్కువగా పడ్డది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్గో ట్రిగ్గర్స్ అవుతూ ఉంటాయి. కొద్దిగా బంగారం పరగానే వీళ్ళందరూ ఇప్పుడు ఆన్లైన్లో కొన్నోళ్ళే, వీళ్ళెవరు కూడా ఫిజికల్ గోల్డ్ కొనలే. ఇన్ఫాక్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక రిపోర్ట్ని కూడా పబ్లిష్ చేసింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం మన భారతదేశం వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ బయింగ్ గోల్డ్ కంట్రీ. చైనా తర్వాత మనం ఎక్కువగా కొంటూ ఉంటాం, మనం ఎక్కువ జ్యువెలరీని కూడా కొంటూ ఉంటాం. సెకండ్ లార్జెస్ట్ కంట్రీలో జ్యువెలరీ బయింగ్ తగ్గిపోతుందనే కన్సర్న్ పెరిగింది. జ్యువెలరీ బయింగ్ తగ్గటం వల్ల అది రానున్న రోజుల్లో గోల్డ్ యొక్క డిమాండ్ని తగ్గించేసి గోల్డ్ ప్రైస్ని పడేయచ్చు. ఇప్పుడు గోల్డ్ బై చేసింది ఈటీఎఫ్లో కొన్నారు, బార్లో కొన్నారు, కాయిన్లో కొన్నారు, కానీ జ్యువెలరీ పనులు కొనలే. 550 టన్నులు ఉండేది కాస్త 450 టన్నులు పడిపోయింది జ్యువెలరీ పర్చేసెస్. సో బేసిక్ ఇది నెగిటివ్ ఎలిమెంట్. బార్లు కాయిన్లు కొంటే ప్రాబ్లం సాల్వ్ కాదు. ఏం చేసుకుంటారంటే బార్లు కొనుక్కొని జ్యువెలరీ చేసుకుంటే అట్లీస్ట్ వాడుకోగలుగుతారు. ఈటీఎఫ్లు కొన్నారు, పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొన్న వాళ్ళు ఉన్నారు, కానీ నా బంగారు తల్లి బంగారు భవిష్యత్తు కోసం అని చెప్పి కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? మహా అయితే సాటిస్ఫై చేసుకోవడానికి ఏం కాదులే పెరుగుద్దు అని మనం సంతృప్తి చెందుతున్నాం అంతే. దీని యొక్క ప్రభావం మన గోల్డ్ మీద డెఫినెట్గా పడుతుంది. నిజంగా లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళైతే కంగారు పడనవసరం లేదు. ఈ రోజుకి కాకపోతే రేపటికైనా కానీ ఒక టైం గోల్డ్ అయితే పెరుగుతుంది. కానీ ఇప్పుడు చూసినటువంటి ర్యాలీ ఇక్కడ గోల్డ్లో రావడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్సర్టనిటీస్ అన్ని కూడా నిదానంగా తొలుగుతున్నాయి. ఇప్పుడు రష్యా కూడా యుద్ధాన్ని తగ్గించవచ్చు, అవకాశాలు కనపడుతున్నాయి కదా. అదేవిధంగా ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరగడం వల్ల రూపీ బలపడచ్చు.
అదేవిధంగా వేరే దేశాలకు కూడా ఒక హోప్ రావచ్చు, నేను కూడా ఒక ట్రేడ్ డీల్ చేసుకుంటే వాళ్ళు నా మీద కూడా టారిఫ్ తగ్గిస్తారు అని. సో అనిశ్చితంతా కూడా తగ్గిపోతూ ఉంది. ఇట్లాంటి టైంలో గోల్డ్ అనేది పెరగడానికి అవకాశం కొంచెం తక్కువగా ఉంటాయి. ఏదన్నా మళ్ళీ ఎస్కలేట్ అయితే పెరుగుద్ది, అప్పుడుదా పెరగదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి మొత్తంగా రేవంత్ చలమల గారు చెప్తున్నటువంటి విషయాలు. భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది భారత్ అభివృద్ధి చెందేందుకు, డబుల్ స్పీడ్తో అభివృద్ధి చెందేందుకు సహకరిస్తుందని చెప్పి చెప్తున్నారు. కెమెరామ్యాన్ చిరంజీవితో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.